తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి వ్యాధి కలవాడు ఆయన. ఏలియాతో, దైవజనుడా, రా నిమిత్తమేమి జ్ఞాపకం చేసి చాలు. సారెపితులో ఉన్న విధవరాలే కానీ ఈమె వయసులో ఉన్నట్టు కనబడుతున్నారు. ఈమెకి చిన్న బిడ్డ కూడా ఉన్నట్టు కనబడుతున్నారు. యజమానుడు లేరు, చిన్న బిడ్డ ఉన్నట్టు కనబడుతున్నారు. కానీ దైవజనుడు మాట వినే మనసు, దైవజనుని ప్రేమించే మనసు, దైవజనుని తన ఇంట చేర్చుకునే మనసు, చేర్చుకున్న మనసు, దైవజనుడికి ఆతిథ్యము ఉదయము, సాయంత్రము, మధ్యాహ్న కాలమందు ఆతిథ్యం ఇచ్చుటలో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, మంచి విధేయురాలు, మాట వినిన మనిషి. కానీ దైవజనుడిని చేర్చుకున్న తర్వాత ఆమె దైవజనుడి విషయంలో మనస్సులో బాధ పెట్టుకున్నారు. దైవజనుడు ఆ ఇంటికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండినప్పుడు ఆమె పాపములో ఉన్నట్టు ఆమెకు అర్థమైంది. నేను పాపము చేస్తున్నాను, నేను పాపములో ఉన్నాను అనేటువంటి విధంగా దైవజనుడు ఆమె దేవుని వాక్యాన్ని మాట్లాడినప్పుడు ఆమెకి గ్రహింపైంది. ఆమెకు ఒక రకంగా కనువిప్పు కలిగింది. ఆమె హృదయము తెరవబడింది. ఆమె హృదయములో ఉన్నటువంటి పాపము, దాయబడిన పాపము పట్టబయలు చేయబడింది. అప్పుడు అదే బాధతో ఆమె దైవజనుడి విషయంలో మనసు బాధ పెట్టుకున్నారు. నా పాపమును నాకు తెలియజేస్తావా? నేను దారి తప్పిన పరిస్థితి నాకు తెలియజేస్తావా? నేను పాపములో ఉన్నట్టు నాకు తెలియజేస్తావా అని చెప్పి తన హృదయములో వాక్యము బోధించబడిన నాటి నుండి దేవుని సేవకుల విషయంలో చాలా మనసు పాడు చేసుకున్నారు, చాలా బాధ పెట్టేసుకున్నారు, మనసు పాడు చేసుకున్నారు. దైవజనుడి విషయంలో మనసు పాడు చేసుకున్నారు. ఆమె పాడు చేసుకున్నప్పుడు దేవుడు మరలా ఆమెను లైన్లోకి తీసుకురావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆమె మనసులో ఉన్న ఆ బాధను తొలగించి మరలా దైవజనుడిని ప్రేమించే హృదయంగా మార్చాలి అనేది దేవుని ఉద్దేశం. కానీ ఈమైతే ఆ బాధతోనే దైవజనుడికి వంట చేస్తున్నారు, ఆ బాధతోనే దైవజనుడికి వడ్డం చేస్తున్నారు. ఆనాటి నుంచి దైవజనుడి విషయంలో ప్రేమ లేదు, ఒక మంచి ఆప్యాయత లేదు, ఒక మంచి తన హృదయంలో కోల్పోయారు. అంత విసుగుదల, అంత బాధ, అంత ఆయాసం ఏంటి అనేది
ఆమెలో చోటు చేసుకుంది. దైవజనుడు మాత్రం అది ఆమె గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆమె యవనస్తురాలై ఉన్న విధవరాలు. దేవుడు అక్కడ పంపారు, ఇక్కడికి వచ్చాను, నన్ను ఇక్కడ పంపారు, వచ్చాను, అంతే ఆయనకు ఉండింది. కానీ మనసు పాడు చేసుకున్న మనిషి ఈమె. ఇప్పుడు ఈమెను లైన్లో తీసుకురావాలి. ఇప్పుడు ఈమె మారు మనసు పొందాలి. ఈమె హృదయాన్ని సరిచేసుకోవాలి. దేవుడి యొక్క చిత్తమేమో ఆమె మారు మనసు పొంది హృదయాన్ని సరిచేసుకునేలాగా సిద్ధం చేయాలని దేవుని చిత్తము. కానీ ఎందుకంటే మనసు పాడైపోయింది. ఈ రోజున మన మనసు మంచిగా ఉంటేనే తోటి వారి పట్ల మంచిగా ప్రవర్తిస్తాం. మన మనసు చెడిపోయిందనుకోండి, తోటి వారి పట్ల కూడా మనం మరొక విధంగా ప్రవర్తిస్తాం. అందువలన మనసు చెడిపోయినప్పుడు ఆ ఇంటిలో ఇక దైవజనుని చేర్చుకున్నందున ఆమె మనసులో చాలా ఆయాసం వచ్చింది, చాలా బాధ వచ్చింది, చాలా ఆయాసమే వచ్చింది. ఈ ఆయాసము చేత, ఈ బాధ చేత ఆమె దినదినము పెంచుకుంటున్నారు తప్ప తగ్గేది లేదు. ఈయన ఇలాగే నా పాపాన్ని నాకు తెలియజేస్తారు, ఇక ఈయన ఉన్నంతకాలము కూడా ఇంక వాక్యం బోధించినప్పుడల్లా నా పాపమే నాకేం చేస్తారు, జ్ఞాపకం చేస్తారు, ఇంకా నా పరిస్థితి ఇంతే అని ఒక రకంగా గొణుక్కోవడం, సణుక్కోవడం, తన హృదయాన్ని గాయం చేసుకోవడం, ఇదంతా కూడా తనకి సంభవించింది. దేవుడు ఇది చూశారు. అందువలన అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏం జరిగింది, అటు తర్వాత ప్రాణమ నిలువజాలనంత వ్యాధి గలవాడైపోయాడు. ప్రాణము నిలవలేనంత వ్యాధి వచ్చింది. ప్రాణం ఇక నిలిచేలా కనపట్లా. చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది వ్యాధి? ఆమెను సరి చేయడానికే, ఆమె హృదయాన్ని సరిచేయటానికి, ఆమె మారు మనసు పొందడానికి, ఆమె పశ్చాత్తాపడటానికి, ఆమె మళ్ళా దైవజనుడు విలువేంటో తెలుసుకోవడానికి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చాక తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రమునిచ్చి, కరువు అనేది మరిచిపోయేలాగా మనల్ని తృప్తిపరిచాక మన మనసులో వాక్యానికి లోబడే మనసు కోల్పోతాం. నా బుడ్డిలో కొంచెం నూనె, గంపలో కొంచెం పట్టెడు పిండి ఉంది, నేను నా బిడ్డ అప్పమ్మలు చేసుకుని అప్పమ్మలు చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము అని చెప్పిన ఈ విధవరాలు గంపలో పిండి అవ్వట్లేదు, బుడ్డిలో నూనె అవ్వకుండా సమృద్ధికి కరువు మరిచిపోయినంత పని జరిగింది. దేవుడు చెలవిచ్చినట్టుగా అవట్లా. రాత్రికాలమందు మన సహోదరి నాతో మాట్లాడుతూ, అన్నయ్య గారు, నేను మన సహవాసమునకు రాకముందు కానుక ఇయటానికి కూడా రూపాయి ఉండేది కాదండి. సిగ్గుపడి, కానుక పట్టే సమయానికి సిగ్గుపడి మా పాపను తీసుకుని నేను వెళ్ళిపోయేదాన్నండి. ఎందుకంటే కానుక వేయలేకపోతున్నాను కదా, మళ్ళీ ఏమనుకుంటారో నా దగ్గరికి వచ్చని సిగ్గుపడి వెళ్ళిపోయేదాన్నండి. ఒక రూపాయి కానుక వేయడానికి కూడా నా దగ్గర లేదండి. కానీ ఈ రోజున నా స్థితి, నా పరిస్థితిని దేవుడు లక్షాధికారిగా చేశారండి అని చెప్తున్నారు ఆమె. సహవాసమునకు రాకమునుపు రూపాయి కానుక వేయలేని ఆమె
సహవాసానికి వచ్చిన తర్వాత దేవుడు ఆమె స్థితిని ఎలా దీవించారట? లక్షాధికారిగా చేసినారట. చాలా సంతోషకరమైన విధంగా మాట చెప్పారు. అవును దేవుని బిడ్డలారా, దేవుని సేవకులను బట్టి, దేవుని సేవకులు ఇంటికి వచ్చి పోషించబడు నిమిత్తమే ఆయనతో పాటు ఈమెయు బ్రతుకుటకు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఈరోజు సహవాసమునకు రావటం ద్వారా, సహవాసంలో వాక్యం వినుట ద్వారా దైవజనులు వచ్చి, లేక దైవజనులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసినా, ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా, లేకపోతే ఇక్కడ ప్రార్థన చేయించుకుని వెళ్ళినా, దైవజనుడి చేత లేక దేవుడు దైవజనుల్ని మరుగుపరుచుకునే దేవుడు మన పరిస్థితులను, మన సరిహద్దులను, మన స్థితిగతులను మార్చి మనకున్న గత కాల కష్టములను, ఇబ్బందులను, కరువును, ఆ పరిస్థితులను మరిచిపోయేలాగా చేశారు, అలాగూ చేస్తారు. ఇది నిజము, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే దైవజనులు ఆ రోజు అక్కడికి రాకపోతే ఆ రోజు వాళ్ళిద్దరూ చనిపోదురు, తిని ఏమవుతారు? చనిపోతారు. ఆమె ఇచ్చిన సాక్ష్యమే. మరి దైవజనుడు రావడం ద్వారా 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు మరలా భూమి మీద వర్షము కురిపించే వరకు, భూమి మీద వర్షము కురిపించే వరకు, భూమి మీద వర్షం కురిసిన రోజునే పంట పండుద్దా? ఎప్పుడు వర్షం కురుసుద్దో, వర్షం కురిశాక విత్తనాలు విత్తాక పంట పండే వరకు బుడ్డిలో నూనెగానే ఉంటుంది, గంపలో పిండిగానే ఉంటుంది. దైవజనుడి యొక్క విలువ ఆమె తెలుసుకున్నారు. దైవజనుడి మాటకు విధేయురాలయ్యారు. దైవజనుడికి దేవుడిచ్చిన మాట ద్వారా, ఆయన ద్వారా ప్రవచనము ద్వారా సమృద్ధిని కలిగించారు. అది ఆమె జీవితంలో ఇంకా నాకు ఇబ్బంది ఏమీ లేదు, నేను సమృద్ధిగానే ఉన్నాను, నేను నా బిడ్డ సమృద్ధిగా పోషించబడవచ్చు, భూమి మీద వర్షం కురిసే వరకు మాకేమీ తక్కువ కాదిక అని చాలా సంతోషించచ్చు, దేవుని స్తుతించచ్చు, అప్పమ్మలు కాల్చుకునేటువంటి మంచి ప్రేమగల హృదయము ఆ విధవరాలది. కానీ వాక్యం వినిన తర్వాత ఆమె పాపము ఆమెకి తెలియచేయబడినప్పుడు దైవజనుడు కూడా కావాలని ఆమె పాపము తెలియచేసింది కాదు. ఆమె కండిషన్ ఎలాంటిదో ఆయనకి తెలీదు. వాక్యమును సహజంగా బోధిస్తూ ఉన్నప్పుడు ఆమె స్థితిని దేవుడు బయలు పచ్చి హృదయం తెరిచి, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఇది నీకు మంచిది కాదు అని తెలియజేస్తే అది ఆమెకి బాధ కలిగించింది. అదే పేదరికములో ఉండినప్పుడు హెచ్చరిస్తే, పేదరికములో ఉండి దిగువ స్థాయిలో ఉండి మరణా పరిస్థితుల్లో మార్గాల్లో ఉండి హెచ్చరించబడితే ఆ టైంలో నిజమే ప్రభా, ఎలాగో చనిపోతున్నాము, పశ్చాత్తాపడి నా పాపిష్టి పరిస్థితిని ఒప్పుకుని విడిచిపెడతానని ఎంతో సులువుగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఉండేవారు ఆమె. ఇప్పుడు గంప నిండా పిండి ఉంది, బుడ్డి నిండా నూనె ఉంటుంది. అది ఏమవట్లేదు, అసలు తరగట్లేదు, సమృద్ధిగా తీస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు వాక్యం విని లోబడి దిద్దుకోవాల్సినంత అవసరత ఆమెకి అనిపించలా. అది ఆమెకు ఎందుకు నా పాపాన్ని తెలియచేయటం ఏంటి, నేను ఎలాగో బ్రతుకుతున్నాను, నేను విధవరాలని, నా పాపిష్టి పరిస్థితిని ఈయన వాక్యం ద్వారా బయట పెట్టడం ఏమిటి, ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది
ఏంటి ఇప్పుడు నేను లోపడాలంటే నాకు ఎట్లా సాధ్యమవుతుంది? ఆమెలో ఒక రకమైన వ్యతిరేకమైన మనసు వచ్చింది. ఒక రకమైనటువంటి తిరుగుబాటు, లోబడనే స్వభావము ఆమెలను పనిచేసింది. ఈ రోజున యావత్ ప్రపంచంలో ఇదే పనిచేస్తుంది. ఈరోజున అమెరికా దేశంలో మనుషులు వాక్యానికి లోబడకపోవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం చేత నిర్మించబడిన దేశం అది, దేవుని వాక్యం చేత కట్టబడిన దేశం అది, దేవుని వాక్యం చేత అది పునాది వేయబడిన దేశం అది. ఆ దేశమే నేడు వాక్యమును విని లోబడే మనసు మనుషుల్లో లేదు. ఏంటి వాక్యము మాకు బోధిస్తావేంటి? మాకు అవసరం లేదు అంటుంది ఆ దేశము ప్రజలు. మాకు అంత అవసరం లేదు. ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చోవలసిన అంత అవసరం ఏముంది? మాకు సమృద్ధిగా డాలర్ ఉంది, సమృద్ధి అయిన ఆస్తి ఉంది, మనిషికి ఒక కారు ఉంది, ఎంతో ఆస్తులు, ఎన్నో రకాల ఆస్తులు ఎన్నో రకాలుగా సమకూర్చబడ్డాయి, మాకేమీయో తక్కువ లేదు. ఇప్పుడు వాక్యాన్ని ఎందుకు వినాలి అనే విధంగా తిరుగుబాటు చేస్తుంది ఆ దేశము, ఆ దేశ ప్రజలు. అదే లేమిలో ఉంటే దేవుడు కావాలనే ఆశ వస్తుంది మనుషులకి. ఇబ్బందులు వస్తే, కష్టం వస్తే. ఎందుకంటే 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీని యేసు ప్రభు ఎత్తుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు. యేసు ప్రభువునే వెతుక్కుంటూ ఆమె ఆ మార్గంలోనికి వచ్చారు. జక్కయ్య కూడా ఎక్కడున్నాడు జక్కయ్య, ఎరుకో పట్టణములను ఎత్తుక్కుంటూ ప్రభు ఆయన గుమ్మం దగ్గరికి పోలా. జక్కయ్యే యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి ఇట్టి మనుషులు కావాలి ప్రభువుకి. ప్రభువుని వెతికే మనస్సు, ప్రభువుని వెంబడించే మనస్సు, ప్రభువు కోసం వెతికి, ప్రభు భక్తిని వెతికి, ప్రభు విశ్వాసమును వెతికి, ప్రభు యొక్క ఆత్మీయతను వెతికి, ఆ ఆత్మీయతలో స్థిరపడే మనస్సు కలిగి బ్రతకాలని ఆ ఆసక్తి గలవారు ప్రభువుకు కావాలి. వాక్యం వినబడుతున్నా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు అదే హృదయమైంది, త్రోవ పక్కన హృదయంగా మారిపోయింది. వాక్యం వినబడుతున్నా అసలు లక్ష్య పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఏదో వినినట్టు కనబడితే రాతి నేల హృదయం అయిపోయింది. వాక్యం వింటున్నా పెద్దగా పట్టించుకోనకుండా ఏముందలే, ఎప్పుడు చెప్పేదేలే అనే పరిస్థితి వస్తే ఏమవుతుంది? అది మొండ్ల పొదల నేల అవుతుంది. ఏంటి వాక్యం వినేది? చాలామంది ఎన్నో రకాలుగా సంపాదించారు. ఐకిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును ఏం చేసింది అని చేసింది. రాత్రి నేల మీద పడిన గింజలు మొలిచాయి ఆసక్తిగా. సూర్యుడు ఉదయించగానే వేరు లేనందున మాడిపోయాయి. కానీ మంచి నేలగా ఉండడానికి కారణము ఆసక్తే. జక్కయ్య ఆసక్తే జక్కయ్య ఇంటికి ప్రభువుని నడిపించింది. 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆసక్తి ఆమెను స్వస్థపరిచింది. ఈ రోజున ఆసక్తి కలిగినటువంటి హృదయాలు కోసం ప్రభు వెతుకుతున్నారు. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమని దేవుడు ఆకాశమందుండి నరులను ఏం చేస్తున్నారు? పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతారా? నన్ను ఎవరు వెతుకుతారా? వారిని కనుగొనాలి, వారిలోనికి నేను వెళ్ళాలి, వారితో సావాసం చేయాలి, వారిని రక్షణలోకి నడిపించాలని దేవుడు ఎంతో ఆతురత పడుతూ ఉన్నారు. ఇంకెక్కడా? ఈమెకి సమృద్ధి వచ్చింది, సమృద్ధిగా భుజిస్తున్నారు. కరువు మరిచిపోయిన పరిస్థితి వచ్చింది. కరువును మరిపించింది దేవుని వాగ్దానము, దైవజనుడి ద్వారా వచ్చిన ప్రవచనము ఆమెకు, ఆమె బిడ్డకి కరువును మరిపించింది, ఇబ్బందులను మరిపించింది. ఇక వెతికి ఏదో బ్రతకడానికి కావలసింది, భూమి పండాల్సిన పని ఇలాంటిది ఏమి లేదు. కృప దీవెన వెంబడి దీవెన అన్నట్టుగా ఉంది ఆమె ఇల్లు.
ఇప్పుడు వాక్యం బోధిస్తే ఆమె లోబడేలా కనపడలా. ఎందుకంటే ఆమె అడ్డొస్తుంది. పేదరికం మర్చిపోయారు. ఇక సమృద్ధిగా ఉంది. ఎందుకు లోబడాలి? ఎందుకు వాక్యాన్ని వినాలి? నా పాపాన్ని గురించి ఇప్పుడు ఈయన చెప్తే నేను లోబడాలా? మా ఇంటికే వచ్చి నా పాపాన్నే నాకు చెప్తారా ఈయన? లేక చెప్తాడా అనొచ్చు. నా ఇంటికే వచ్చి నా పాపాన్ని నాకు చెప్తారా? చూసారా, నా స్థితినే నాకు తెలియజేస్తారా అని ఆమెలో ఎక్కడ లేని బాధ వచ్చింది. ఈరోజు చాలామందికి ఉండిన ఆలోచన ఇదే. ఏంటి వాక్యం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏం చెప్తున్నాడు ఆయన, ఏంటది, ఆయనకు వాక్యం చెప్పడం వచ్చా అనేలాగా. ఎందుకంటే వాళ్ళ పాపస్థితిని తెలియజేస్తూ ఉన్నప్పుడు వాక్యమును విని రిసీవ్ చేసుకునే మనస్సు మనుషులు ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకు లోబడాలి? ఎందుకు వాక్యాన్ని వినాలి? ఏంటి మాలో ఉన్న లోపాలన్నీ వాక్యం ద్వారా చెప్తున్నారేంటి? మాలో ఉన్న లోపాలన్నీ వాక్యం ద్వారా బయటకు వస్తున్నాయేంటి? ఎందుకు లోబడాలి? ఇదే ఆలోచన మనిషి మనసులో మెదిలి, మనిషి ఆ హృదయములో మెదిలి నెమ్మదిగా తిరుగుబాటుతో ప్రయాణం చేస్తూ, తిరుగుబాటుతో ప్రవర్తిస్తూ మనుషుల హృదయాలు పాడైపోతున్నాయి, పాడు చేసుకుంటున్నారు. మీ సన్నిధి మాత్రం ఉంచండి ప్రభా. సమయాన్ని గుర్తించి సమయానికి మీ సన్నిధికి వచ్చే మనసు ఎంతో అవసరం ప్రభా. మీ నడిపింపు మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఈ మేరకు నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.